వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా స్పైసీగా, చాలా జ్యూసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి. మరీ ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే ఏంటంటే అది గ్రేవీ టైప్ కదా, మరి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి లైట్ ఆయిల్ వేసేసుకొని అలాగే ఆవాలు వేసుకొని ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది, ప్లస్ గ్రేవీ కూడా మనకు బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే చికెన్ని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ మొత్తం కూడా ఈ ఆనియన్స్ వేగిపోయాక అందులో వేసేయాలి. ఇప్పుడు దీనికి మసాలా కోసం అని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము వెల్లుల్లి మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా తీసుకొని అలాగే జీడిపప్పు ముక్కలు కూడా తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇది ఎండు కొబ్బరి పొడి అండి, ఇంట్లో మనం ఇలా గ్రేట్ చేస్తాం కదా, అది ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికిచ్చేసాం కాబట్టి మళ్ళీ ఉడికించాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. మీకు ఆల్రెడీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్పైసెస్ అన్నీ వేసుకున్నా కాబట్టి అవేమీ కూడా వేసుకోలేదు, మరి కారం ఎక్కువైపోతుందని. ఈ కారం అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసుకుంటే మన టేస్టీ అండ్ అమేజింగ్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. నిజంగా అండి, రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేంట్లో కన్నా అసలు చాలా బాగుంటుంది. మీరు ఈ స్టేజ్లో ఇలా కాకుండా కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. చూసారా, మన పర్ఫెక్ట్ చికెన్ రెడీ అయిపోయిందనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.